ప్రశ్నలు చూద్దామండి. యాదగిరిగుట్ట నుండి సుగుణ గారు పంపించారు. గురువు అని ఎవరిని సంబోధించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈవేళ ప్రతి వ్యక్తిని నమ్మేసేయడం అనేది ఒక పిచ్చి అలవాటుగా మారింది. వాళ్ళు కూడా అందుకని ఏం చేస్తున్నారంటే మంచి వెర్రి గొర్రెలు ఎవరెవరు ఉంటారో వెతుక్కుని వాళ్ళకి ఏవేవో చేసేస్తున్నారు, ఏవేవో చెప్పేస్తున్నారు. వీళ్ళు కూడా అలా వినేస్తున్నారు. పాపం అయోమయం అయిపోతున్నారు. ఇది కలియుగం కాబట్టి నాయన నమ్మకండిరా అని చెప్తామంటే ఏ ఇబ్బంది వస్తుందో అని భయం. వాళ్ళు అబ్బో మాకు అసలు ఆయన అంటే ఇంక సామాన్యం కాదని పాపం వీళ్ళు అంటూ ఉంటే మనం లోపల అనుకోవడమే తప్ప నిజం చేయలేం కదా, చెప్పలేం కదా. కొన్ని గురువు అనేటటువంటి మాటకి ఎవరైతే తన శిష్యుడు కష్టంలో ఉన్నాడో ఆ కష్టంలో ఉన్న సందర్భంలో కష్టం తీరేంత వరకు మిత్రుడిలా నిలిచేవాడు ఎవరో అతడు గురువు. బాగా ఆలోచించుకోవాలి. ద్రోణ ఆచార్యుడు ఉన్నాడు. నిజానికి ఆయన శత్రుపక్షంలో ఉన్నాడు, కౌరవుల వైపు. అర్జునుడు ఇటు పక్క ఉన్నాడు, ఆయన శిష్యుడు అర్జునుడు ఇటు పాండవ పక్షంలో ఉన్నాడు. తినేది అటుపక్క తిండే అయినా వాళ్ళ ఏలుబడిలో ఉన్న అర్జునుడు మహాద్భుతమైనటువంటి ధనుర్ధారి, మంచి బాణాల్ని ప్రయోగించగలిగిన విద్యావంతుడు. ఆ విద్యను నేర్పింది ఆయన. మా అబ్బాయి ఏం బాణాలు వేస్తున్నాడు, ఓహోహో ఎంత గొప్పగా అని ఆనందించేవాడు ద్రోణుడు అర్జునుడు వేసిన బాణాలకి. అటువంటి అర్జునుడికి కష్టం వచ్చినప్పుడు కూడా తాను అండగా నిలబడాలని ఆలోచించినంతటి ఉత్తముడు ఆయన. ఏవైనా సరే వీడిని జాగ్రత్తగా రక్షించుకోవాలి. పైగా ఏకలవ్యుడి విధానానికి వచ్చినటువంటి సందర్భంలో నిశ్చయంగా వెళ్ళి గురు దక్షిణగా అడిగితే ఏకలవ్యుడు చాలా ఆనందంగా ఇచ్చాడు. దదౌ తస్మై ప్రీతః, ఇష్టపడి ఇచ్చాడు ఏకలవ్యుడు. ఎందుకు ఇచ్చాడు? ద్రోణాచార్యుడంతటి మహాద్భుతమైనటువంటి ధనుర్విద్య గురువు అర్జునుడికి నేర్పినవాడు నా దగ్గరికి వచ్చాక బోడి బొట్టల వేలుంటే ఎంత లేకపోతే ఎంత చాలు అలాంటి వాడు వచ్చాడు. అర్జునుడు నా గురించి భయపడ్డాడు విని ఇక్కడికి వచ్చాడు. గురువు శిష్యుడు ఇద్దరు వచ్చిన తర్వాత ఏదో బొట్టన వేరు ఒకటి ఉంటే ఏం లాభం, తీసేయి అన్నాడు. అది దాంట్లో విశేషం. కాబట్టి గురువు అనేవారిని ఎవరినిగా అనుకోవాలి అంటే శిష్యుడు ఏ గురువునైతే నమ్మాడో ఆ శిష్యుడికి కష్టం వచ్చినా మానసికమైన తాపం వచ్చినా అది తీరేంత వరకు నేనున్నాననే ధైర్యంతో ఉండడమే కాక అవసరమైతే తాను వచ్చి పరిష్కరించేవాడుగా ఉంటే అతడు గురువు. నేను చెప్పాను వాడి దగ్గరికి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను చెప్పేశాను కదా వెళ్తావు. ఇది కాదు, నువ్వు అక్కడ ఉండి పరిష్కరించగలగాలి. చదువు చెప్పినటువంటి కాలంలో మాత్రమే కాకుండా చదువు ముగిసిన తరువాత కూడా జీవితంలో అతడి ప్రవర్తనని గమనిస్తూ మంచి చెడు అనే వాటిని చెప్తూ ప్రతి క్షణము వాడి నడవడికని క్రమశిక్షణ విధానంతో తీర్చిదిద్దుతూ ఉండేవాడిని గురువు అని అనుకోవాలి తప్ప కనిపించిన ప్రతివాడిని గురువుగా ఎంచుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఇవాళ చాలామంది నష్టపోయేది కూడా గురువే విషయంలోనే. అంచేత ఏమవుతుందంటే ఈ సంవత్సరం ఒకరిని, అబ్బో ఆయన మమ్మల్ని టోపీ బాగా పెట్టాడని చెప్పి ఇంకొకరిని, మళ్ళీ ఆయన ముంచాడని అనుకుని ఇంకొకరిని, ఇలా మారుతున్నారు. అంటే గురువుకి శిష్యుల మీద శ్రద్ధ లేదు, శిష్యుడికి గురువు మీద సంపూర్ణ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం ఇద్దరికీ ఉన్నటువంటి రోజున, భక్తి ఇద్దరికీ ఉన్నటువంటి రోజున చాలా చక్కగా ఉంటుంది. ఒకే ఒక్క ఉదాహరణ ఏమిటి? కోతి ఉంటుంది, పిల్లని ఇలా చూడగానే పిల్ల టక్కన పట్టుకుంటుంది. పిల్లకి ఎంత నమ్మకం అంటే మా అమ్మ ఎంత ఎత్తు ఎగిరినా, ఎన్ని చెట్లు దూకినా, ఎన్ని గోడలు దూకినా ఏమాత్రం నన్ను పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటుంది అని పిల్ల నమ్మకం. పిల్ల విషయంలో తల్లికి నమ్మకం ఏమిటో తెలిసినా, అది నా పిల్ల, నేను జాగ్రత్తగా దాన్ని పడకుండా చూసుకుంటూ ఉంటా. ఎగరగలిగిన ఎత్తు ఎంతో అంతే ఎగురుతా. దానికి ఏదైనా కష్టం ఉండకుండా ఉండేలానే ఉంటేనే నేను అక్కడికి దూకుతా అనుకుంటాను. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత గట్టి నమ్మకం ఉంది. అది ఆ శిష్య గురు విధానం కోతులతో పోల్చామని కాదు అక్కడ. ఆ ఇష్టం పరస్పరంగా కానీ ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన్ని గురువు అనుకోవాలి, ఈయన శిష్యుడు అనుకోవాలి. కానీ శిష్యుడికి మొదటి రోజు నుంచి అనుమానమే, గురువుకి మొదటి రోజు నుంచి విశ్వాసం తక్కువే. వీళ్ళు గురు శిష్యులు ఎందుకు అవుతారు? ఇద్దరూ చెరో మనిషి అవుతారంతే. గుర్తుంచుకుని ఆలోచించుకోవాలి. లేని పక్షంలో గొర్రెల్ని చేసి గురువుగారు పూర్తిగా కళ్యాణకట్ట చేసేసేది